రంగారెడ్డి గారి విషయానికి వస్తే చెరువుల గురించి ప్రాణహిత గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మా అన్న కరెక్ట్ చెప్పిండు రాజేంద్ర అన్న. నేనేమంటున్నా అంటే ప్రాణహిత అనేది 2 జిల్లాలకు సంబంధించింది. మనం ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రతి తండాకు ప్రతి కుగ్రామానికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇచ్చుకుంటాం అధ్యక్ష? పక్కనున్న శ్రీశైలం నుంచి ఇచ్చుకుంటాం. బ్యాక్ వాటర్ ఉంది. నల్లగొండ జిల్లా ఉంది. నాగార్జున సాగర్ నుంచి పైప్ లైన్లు వేసి నల్లగొండ జిల్లాలోని ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఇచ్చుకుంటాం అధ్యక్ష. ఖమ్మం జిల్లా ఉంది. పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం జిల్లా ప్రజలకు నీళ్ళు ఇచ్చుకుంటాం అధ్యక్ష. ఇట్లా ఏ జిల్లా అది ఆ జిల్లాకు చేసుకుంటాం అధ్యక్ష. దానికి ప్రాణహితకు దీనికి సంబంధం లేదు. అండ్ ప్రాణహిత అనేది అది 365 రోజులు నడవదు. అది 90 రోజులకు డిజైన్ చేసినారు. అది ఆ 90 రోజుల్లో వరద నీటిని తెచ్చుకొని మనం ప్రతిపాదించినటువంటి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చేటువంటిది ప్రాణహిత ప్రాజెక్టు. మీరు చెరువులు అన్నారు. చెరువుల 365 రోజులు నీళ్ళు ఉంటాయా? చెరువులో ఒకసారి వర్షం పడవచ్చు, వర్షం పడకపోవచ్చు. ఓ సంవత్సరం కాలం కావచ్చు, ఓ రోజు సంవత్సరం కాలం కాకపోవచ్చు. చెరువుల మీద ఆధారపడి మంచినీళ్ళ ప్రాజెక్ట్ ఇస్తామా? మంచినీళ్ళ ప్రాజెక్ట్ అంటే ఎంత కరువు కాలంలో ఎంత కష్టకాలంలో వర్షాలు పడ్డా పడకపోయినా ప్రజలకు 365 రోజులు ప్రతిరోజు ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్లు తాగించే కార్యక్రమం వాటర్ గ్రిడ్. మనకు నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుంది, శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉంటుంది, ఎల్ఎండిలో డెడ్ స్టోరేజ్ ఉంటుంది, పాలేరులో డెడ్ స్టోరేజ్ ఉంటుంది. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లున్నా లేకపోయినా మనము ప్రజలకు శుభ్రమైనటువంటి నీళ్లు ప్రతి మనిషికి గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 130 లీటర్లు సరఫరా చేసేటువంటిది వాటర్ గ్రిడ్ కార్యక్రమం. ఇవాళ గుజరాత్ లాంటి రాష్ట్రం చేసుకుంది. ఇవాళ మనం చేసే కార్యక్రమం దేశంలో అందరు మన దిక్కు చూస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం మా రాష్ట్రాల్లో ఎందుకు మాకు ఈ ఆలోచన రాకపోయే, మేము ఎందుకు ఇటువంటి మంచి కార్యక్రమం చేయకపోతే అని దేశమంతా మన దిక్కు చూస్తూ ఉంది రంగారెడ్డి గారు. ఇందులో ఎవరికో లబ్ధి చేకూర్చాలనే ఆలోచన కానీ ఏదో చేయాలని లేదు. ఇదంతా అత్యంత పారదర్శకంగా ఆన్లైన్ విధానంలో టెండర్లు పిలిచి ప్రక్రియ జరుగుతుంది. మీరు కూడా పాల్గొనండి. టెండర్లలో ఉంటే మీ మిత్రులు ఉంటే చెప్పండి. ఇందులో ఎవరికొకరికి ఫేవర్ చేసే ఆలోచనో ఎవరికో లబ్ధి చేసే ఆలోచన లేదు. ఆలోచనల్లో కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి నల్లాబెట్టి స్వచ్ఛమైన నీళ్లు తాగించే కార్యక్రమం తప్ప ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదు.